సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో నెస్టెడ్ లూప్స్ అంటే ఏం లేదు, నెస్ట్ అంటే ఏంటంటే ఒక దాంట్లో ఇంకొకటి కదా. ఇన్ ద జనరల్ సెన్స్ వి యూజ్ దట్ నెస్ట్ ఇన్ ద సెన్స్ ఒక దాంట్లో ఇంకొకటి. నెస్ట్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఏమంటారు మనం. సో నెస్ట్ చూస్తూ ఉంటాం కదా, అంటే అదొక కలెక్షన్ అనమాట. సో అట్లా కలెక్షన్ ఆఫ్ లూప్స్ మనం ఏమంటామంటే నెస్టెడ్ లూప్ అంటాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఒక స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ, మీరు ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మీలాంటి ఎంతో మంది లెర్నర్స్కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే, సో నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు దట్ ఈస్ నథింగ్ బట్ అ లూప్ ఇన్ అనదర్ లూప్. ఓకేనా, ఒక లూప్లో ఇంకొక లూప్ రాయటమే నెస్టెడ్ లూప్ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నాం మనం. సో దట్ ఎన్ని లూప్స్ రాసుకోవచ్చు మీరు ఒక లూప్లో ఇంకొక లూప్ అంటే, యూ కెన్ రైట్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు, నో లిమిట్. నువ్వు 100 రాసుకుంటావా, 1000 రాసుకుంటావా, నో లిమిట్ ఫర్ యూ. ఓకేనా, అట్లా మీరు ఎన్నైనా సరే లూప్స్ అయితే రాసుకోవచ్చు. ఒక దాంట్లో ఒకటి కంటే ఎక్కువ లూప్ అనేది మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక ప్యాటర్న్ చూపిస్తాను ఇప్పుడు, స్మాల్ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటున్నాను ఆర్ 6 అంటున్నాను. సో కోలన్ పెట్టేస్తున్నాను, ఒక లూప్లో ఇంకొక లూప్ కదా. తద్వారా ప్రింట్, ఓకే లూప్ రాద్దాం మనం ఫస్ట్. ఫర్ జే, ఎందుకంటే ఇదొక లూప్ కదా, దిస్ ఇస్ ద అవుటర్ లూప్. జనరల్ సెన్స్ లో దిస్ ఇస్ ద అవుటర్ లూప్, అండ్ లోపల మనం రాసేది ఇన్నర్ లూప్ కదా. సో తద్వారా మనం ఏం చేద్దామంటే జే ఇన్ రేంజ్ ఆఫ్ 6 ప్రింట్. సో లేకపోతే 6 వద్దులేండి, ఒక 3 తీసుకుందాం. సో 2 వరకు వస్తుంది కదా, 3 తీసుకుందాం. ఇక్కడ కూడా 3 తీసుకుందాం, 2 వరకు వస్తుంది అప్పుడు. సో ప్రింట్ జే కామా ఐ, ప్రింట్ ఐ. ఒక పని చేద్దాం, జే ప్రింట్ చేద్దాం ఇక్కడ, ప్రింట్ ఐ. చూద్దాం దీనికి ఏం అవుట్పుట్ వస్తుందో. లెట్ మీ గెస్. ఏమొచ్చింది? 0 1 2. నెక్స్ట్ మళ్ళీ 0 0 1 2 1. చూడండి, అంటే ఒక లూప్లో నేను ఎన్ని లూప్లు రాశాను, మల్టిపుల్ లూప్స్ అయితే నేను రాశాను. సరే తీసేయండి, జస్ట్ హాయ్ అని ప్రింట్ చేస్తాను. కాంప్లెక్సిటీ వద్దు మనకు అప్పుడే, బికాస్ వీఆర్ ద బిగినర్స్ రైట్. చూడండి, ఇప్పుడు నేను ఇంకో పని చేద్దాం. లెట్ us try to decrease this also. 2 అంటున్నాను కదా, ఇక్కడ కూడా 2 అంటా. ఇప్పుడు చూడండి, సో ఏమన్నాను నేను 2లో. ఓకే చూడండి, ఇప్పుడు ప్లేస్ చేద్దాం దీన్ని. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అయింది? 0 1. అంటే 0 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు, 0 ఉన్నప్పుడు ఒకసారి ఈ లూప్ మొత్తం జరుగుతుంది, 1 ఉన్నప్పుడు ఒకసారి మొత్తం లూప్ అంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇట్లా ఒక లూప్లో ఇంకొక లూప్ను రాయటమే నెస్టెడ్ లూప్ అంటాం. ఓకేనా, ఈ లూప్లో ఒక ఫర్ లూప్లో ఫర్ రాసుకోవాలా, కాదు వైల్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, వైల్, దట్స్ యువర్ విష్. ట్రూ కండిషన్ అనేది ఎప్పుడు కూడా ఒక పని చేద్దాం, లేకపోతే ఐ లెస్ దాన్ 2. ప్రింట్ ట్రై. లెట్ మీ రన్ దిస్. ఇట్స్ గోయింగ్ అవుట్ కదా. ఓకే, సో అట్లా మనం ఒక దాంట్లో ఇంకొక దాంట్లో అట్లా ఏ లూప్ అయినా సరే మనం నోట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా నెస్టెడ్ లూప్ అంటే ఏం లేదు,
ఒక్క లూప్లో ఇంకొక లూప్ రాయడాన్ని నెస్టెడ్ లూప్ అంటాం. సో ఈ రెండే రాసుకోవచ్చా, ఇంకేం రాసుకోలేమా అంటే మీకు ఎన్ని కావాలంటే అన్నిట్లో కూడా రాసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అనే లూప్స్ అయితే మీకు నచ్చినట్టుగా మీరు రాసుకోవచ్చు. ఓకేనా, నో డిస్కషన్స్ దియర్. సో సింపుల్గా నెస్టెడ్ లూప్ అంటే ఏంటండి, ద లూప్ ఇన్సైడ్ అండ్ అనదర్ లూప్, దాట్స్ నథింగ్ బట్ ఎ నెస్టెడ్ లూప్. ఓకేనా, సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. ఇఫ్ యూ వాంట్ దట్ మీరు చెక్ చేసుకోండి, మెటీరియల్లో ఉన్నాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద నెస్టెడ్ లూప్స్. నెక్స్ట్ మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేద్దాం. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School Telugu. Mana school, mana bhashalo. Thank you.